నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ముందు వార్త ఏంటంటే, జనవరి 10వ తారీఖున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకి మంజూరైనటువంటి బెయిల్ని రద్దు చేయమని చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గట్టిగా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు తాజాగా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసు ఈ నెల 29వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు రాబోతోంది. ఇది వార్త అన్నమాట. ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? అబ్బా, మళ్ళీ మొదలైందా ఈ తంట, మళ్ళీ మొదలైందా ఈ సంత, చంద్రబాబు నాయుడు ఓ పట్టాని బ్యాచ్ వదిలేలా లేదే, ఇంత పగేందుకండి బాబు మీకు, ఆయన ఏదో చర్చించాడు బెయిల్ తెచ్చుకున్నారు, ఈ విధంగా వెంటాడాలా వేటాడాలా? మరి దాదాపు 10-11 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యంగా ఆవేశంగా కొన్ని కామెంట్లు అయితే చేయొచ్చు. మీరే కామెంట్ చేయాలనుకున్న నిరభ్యంతరంగా ఫస్ట్ ఈ వార్త విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ బెయిల్ రద్దులు ఏమవుతాయి? రేపు బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడుకి ముందు ఇబ్బందులు తప్ప ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఇలా బెయిల్ రద్దులు ఈ పిటిషన్లు వేయడానికి గల కారణం ఏంటి అనేది మీరేమనుకుంటున్నారో నాకు కుండబద్దలు కొట్టినట్టుగా ఫస్ట్ కామెంట్ రూపంలో మీ అమూల్యమైన విలువైన అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తా. ఈ యొక్క పిటిషన్లు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో, కొత్త పిటిషన్లు రాబోతున్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది, ఏం జరిగే ఛాన్స్ ఉంది అనేది నేను న్యాయ నిపుణుల్ని కలిసి చర్చించి తెలుసుకున్నటువంటి అంశాలని ఈరోజు మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో పూర్తిగా ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్లోకి వెళ్లే ముందు, అంటే కోర్టులో ఈ పిటిషన్లు పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అనే అంశం గురించి క్లుప్తంగా వివరించే ముందు అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటే ఏంటో కూడా ఒక్కసారి మీకు చెప్తాను. ఎందుకంటే చాలా రోజులైపోయింది, చాలా నెలలైపోయింది ఈ కేసుల గురించి మనం మాట్లాడుకుని, కాబట్టి చాలామందికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటే ఏంటో గుర్తుండేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాం. ఇందులో చాలా హాస్యం కూడా ఉంటుంది, చాలా కామెడీ కూడా ఉంటుంది, కాబట్టి మీరు పగలబడి నవ్వుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ను ప్రతిపాదించారు. దాదాపు 94 నుంచి 97 కిలోమీటర్ల వరకు ఈ ఇన్నర్ రింగ్ రోడ్, ఏది హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉందో సేమ్ దాన్ని తలపించేలాగే ఒక చిన్నపాటి ఇన్నర్ రింగ్ రోడ్ని అప్పటి గవర్నమెంట్ నిర్ణయించింది. సో నిర్ణయం మాత్రమే చేసిందన్నమాట, నిర్ణయం మాత్రమే చేసింది. దానికి సంబంధించినటువంటి ప్లాను లేదు, రూపాయి నిధులు మంజూరు చేయలేదు, ఒక గజం కూడా భూమి కూడా సేకరణ చేయలేదు, అసలు రోడ్డే వేయలేదు. జస్ట్ ఆ ప్రాంతంలో రోడ్డు వేద్దాం అనుకున్నారు. కారణాంతరాల వల్ల ఎందుకో ఆ ప్రతిపాదన అనేది వెనక్కిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెతికితే మనకు రోడ్డేం కనిపించదనమాట. రోడ్డు వేద్దాం అనుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ మనసులో గీసుకున్నారు, లేదా కాగితం మీద గీశారు, దానికే కేసు. అప్పుడు అలా అనుకున్నాం, ఆ తర్వాత దాన్ని ఇలా మార్చావు, దీనివల్ల పెద్ద ఎత్తున వేరే వాళ్ళకి లబ్ధి చేకూరిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు. ఇదేంటి, కాగితాల మీద ప్లాన్లు గీసుకున్నా సరే 100,000 కోట్ల లబ్ధి జరుగుతుందా? ఇదెక్కడ న్యాయం? రోడ్డు వేసి భూసేకరణ చేసి నిధులు కేటాయించి అందుట్లో ఏమైనా కొట్టేస్తేనో, ఏదన్నా భూసేకరణలో ఇంకేమైనా మతలబు చేస్తేనో ఆయాచిత లబ్ధి వస్తుంది. కానీ జస్ట్ మనసులో అనుకోనో కాగితం మీద ప్లాన్ గీసుకుంటేనే స్కామ్ జరిగిపోయినట్టు అని చెప్పేసి ఆశ్చర్యపోవటం మనం అంత అవుతుంది. ఇందులో చాలా అద్భుతమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. సదరు లింగమనేని రమేష్ అనేటటువంటి వ్యక్తికి భూములు అక్కడ ఉన్నాయి, దాదాపు 300 ఎకరాల పైచలకు ఉన్నాయట. ఆయన భూముల విలువ దాదాపు 177 కోట్ల నుంచి 877 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం వల్ల పెరిగింది, ఆయనకి ఇంత లబ్ధి చేకూర్చారని చెప్పేసి, ఏది కాగితం మీద గీసుకున్న ప్లాన్ వల్లే ఇంత లబ్ధి చేకూరిందంట. ఈ రకంగా రేట్లు పెరిగిపోయాయంట, ఆయనకి 877 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరిందట. వినటానికి కామెడీగా లేదా? ఖచ్చితంగా కామెడీ అన్నమాట. అంతేకాదు, మొత్తం రాజధాని కనుక పూర్తయిపోతే 2,310 కోట్ల రూపాయల వరకు అచ్చంగా లింగమనేని రమేష్గా లబ్ధి చేకూరదట. మరి రాజధాని పూర్తయిందా? లేదు కదా. రాజధాని ఆపింది మీరే కదా, ఆ లబ్ధి ఆపింది కూడా మీరే కదా. ఇంకా లబ్ధి ఎక్కడ జరిగినట్టు, భవిష్యత్తులో లబ్ధి జరిగే అవకాశాలు కూడా లేకుండా ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఇంక అసలు కేసు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇంకా మతలబులు ఉన్నాయి. సో 94 కిలోమీటర్ల రోడ్డు పెదపరిమి, నెడమర్రు, చిన్నవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్ళాలి. కానీ దాన్ని కొంచెం అంటే 3 కిలోమీటర్ల పైకి దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజా వైపుగా మార్చారు.
ఈ 3 గ్రామాల మీద గుండా వెళ్లాల్సిన రోడ్డు ఇంకో 3 గ్రామాల మీద గుండా మార్చారంటండి. అది కేసు. అలా మారవటం నేరం, ఘోరం. ఏది రోడ్డు వేస్తే అనుకోవచ్చు, భూసేకరణ చేస్తే అనుకోవచ్చు, నిధులు కేటాయిస్తే అనుకోవచ్చు, ఏమీ జరగకుండానే జస్ట్ మనసులో ఇలా ఉండొచ్చు అని అనుకున్న దానికే కేసు పెట్టేశారు. చూడండి, ఈ 3 గ్రామాల మీద గుండా వెళ్ళాలన్నారు కదా, రోడ్డు వేస్తే వెళ్ళాలి, మార్చారేంటి అనుకోవచ్చు. రోడ్డే వేయలేదు, అయినా సరే ఈ గ్రామాల మీద గుండా వెళ్లాల్సింది ఈ గ్రామాల మీద గుండా ఎందుకు వెళ్ళింది? కాగితంలో ఇటు తిప్పాల్సిన ప్లాను అటు ఎందుకు తిప్పారు అన్నట్లుగా లాజిక్ తీశారు. ఈ లాజిక్ ఎవరికి అర్థం కానటువంటి విషయం. సో ఇక్కడ లింగమనేని రమేష్ బాబుకి 355 ఎకరాలు, హెరిటేజ్ సంస్థకు 13 ఎకరాలు ఉన్నాయట. సో ఈ 13 ఎకరాలకి 355 ఎకరాలకి కాగితం మీద ప్లాన్ గీసుకున్నందుకే, మనసులో అనుకున్నందుకే పెద్ద ఎత్తున లబ్ధి చేకూరినట్లుగా కేసు పెట్టేశారు. ఏం చేయాలి? అసలు నిజాలేంటో ఇప్పుడు వస్తాయి. ఇందుట్లో ప్లాను జీరో, రోడ్డు జీరో, నిధులు జీరో, అన్నీ జీరోలే. మరి ఏ విధంగా కేసు పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకు దొరికిన చిన్న లూప్ హోల్ ఏంటంటే, సదరు లింగమనేని రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయనకు అక్కడ పెద్ద ఎత్తున భూములు ఉన్నాయన్నారు కదా, ఆయన యొక్క ఇంటిలోనే, ఆయన గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. అధికారిక నివాసంగా మార్చుకుని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నారు. కాబట్టి లూప్ హోల్ దొరికేసింది. సో ఆయన ఇంట్లో ఉండటానికి అనుమతి తీసుకున్నందుకు, లేదా ఆయన ఇంట్లో ఉండటానికి వీలు కల్పించినందుకు ప్రతిఫలంగా ఇలా ఇన్నర్ రింగ్ రోడ్లో పెద్ద ఎత్తున ప్లాన్ మార్చేసి 175 కోట్లు, 877 కోట్లు, ఏకంగా 2300 కోట్ల లబ్ధి చేకూర్చేందుకు ప్లాన్ చేశారట. ఏమన్నా లాజిక్గా ఉందా? ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటిని వాడుకోవటానికి, నివాసం ఉండటానికి, అది కూడా వాళ్ళు అద్దె చెల్లిస్తున్నారు హెరిటేజ్ ద్వారా, అది వేరే విషయం. సో ఒక ఇంటిని నివాసానికి తీసుకున్నటువంటి కారణంతో ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటి కోసం ఇన్నేసి 100 కోట్ల లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంటుందా? ఏమైనా లాజికల్గా ఉందా? లేదు. ఇంకేంటి, అక్కడ హెరిటేజ్ చిల్లింగ్ ప్లాంట్ పెట్టడానికి పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారు. ఇది 13 ఎకరాలే. అందుట్లో కూడా కొంతవరకు ఏదో డిస్ప్యూట్లో ఉండి వాళ్ళు వదిలేశారు. మహా అయితే 9 ఎకరాలు, అంతకన్నా తక్కువే. సో దీనికోసం అంట ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ. చిల్లింగ్ ప్లాంట్ అదేమో రియల్ ఎస్టేట్ సంస్థ. ఆడ ఫ్లాట్లు వేసినట్లయితే ఏదో ఎవరన్నా వచ్చి కొనుక్కుంటే దానికి రేటు పెరుగుతుంది అనుకోవచ్చు. చిల్లింగ్ ప్లాంట్ అంటే అది రోడ్డు ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సరే అలాగే ఉంటుంది, దాని విలువేం మారదు కదా. పైగా హెరిటేజ్ అనేది పబ్లిక్ లిమిటెడ్ సంస్థ. చంద్రబాబు నాయుడు ఒక్క గంపకు తాస్తేం కాదు, అందులో కేవలం వాళ్ళకు వాటాలు ఉన్నాయి మాత్రమే. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినటువంటి సంస్థ. దీంట్లో లబ్ధి వస్తే వాళ్ళ ఒక్కళ్ళకే రాదు కదా, మొత్తానికి వస్తుంది, వాటాదారుల మొత్తానికి వస్తుంది. మరి ఈ లాజిక్ ఎలా మర్చిపోతారు? పైగా చిల్లింగ్ ప్లాంట్కి స్పెషల్గా లబ్ధి ఏంటి? రోడ్డు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, దేని పక్కన ఉంటే ఏంటి? అదేమో రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు కదా. సో ఆ లాజిక్ కూడా మర్చిపోతారు. ఇక ఇందుట్లో ప్రధానంగా అధికారులను ఒక్కరిని కూడా బాధ్యత చేయలేదు మిగతా కేసుల్లాగానే. ఇది ప్రధానమైనటువంటి లూప్ హోల్ అన్నమాట. ఎందుకంటే రోడ్డు నిర్మాణం అనేది అధికారులు పెడతారు, సర్వే చేస్తారు, ప్లాన్లు గీస్తారు. ఇదంతా చేసిన తర్వాత ముఖ్యమంత్రికి 2-3 ఆప్షన్లు చూపిస్తే ఒక దాన్ని ఎంచుకోవటమో ఆమోదముద్రమైతే జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు టేప్ పట్టుకొని, చంద్రబాబు నాయుడు మిగతా పరికరాలు పట్టుకొని, ఇదిగో ఈ లైన్లో రోడ్డు వేయండి, ఇలా చేసేయండి, అలా మలుపులు తిప్పడని చెప్పేట ఆస్కారం ఉండదు కదా. అధికారులు, ఇంజనీర్లు చేసే పని అది. సో వాళ్ళని మాత్రం ఇక్కడెక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. అలాంటి లూప్ హోల్స్ అయితే మొత్తం ఉన్నాయి. అధికారులు ఎంపిక చేసినా సరే వాళ్ళని ఎక్కడా పెట్టలేదు. ఇన్ని లూప్ హోల్స్ తోటి ఇంత కామెడీ పండించినటువంటి ఈ కేసులో సరే ఎట్టకేలకు బెయిల్ వచ్చినా సరే దీన్ని సవాల్ చేస్తున్నారు. తెర రేపు సుప్రీంకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది అని అన్నప్పుడు ఒక ప్రశ్న అయితే ప్రధానంగా వస్తుంది. సహజంగా బెయిల్ రద్దు పిటిషన్లు అనేవి తిరస్కరించబడతాయనేది న్యాయస్థానంలో కేసులు బలంగా చూస్తున్నటువంటి వాళ్ళు, లేదంటే దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళు చెప్పినటువంటి మాట. ఏదో ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలకు 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నా సరే ఆయన బెయిలే ఇంతవరకు రద్దు కాలేదు. రఘురామకృష్ణరాజు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇంతవరకు సఫలీకృతం కాలేదు. మరి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అనేటువంటి కారణంతో చంద్రబాబు నాయుడుకి మాత్రం ఎందుకు అవుతుంది? ఆల్రెడీ సాక్ష్యాలు, ఆధారాలు మొత్తం సేకరించేశాం, మొత్తం అయిపోయింది, దోషిగా తేల్చేసాం అన్న తర్వాత ఇంకా ప్రత్యేకించి ఈయన, అది కూడా ఎలక్షన్ సీజన్లో ఈయన ప్రభావితం చేసేటువంటి అంశాలేంటి? పైగా ప్రతిపక్ష నేత, కొన్ని అధికారంలో ఉంటే అనుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్ చాలు రేపటి రోజున సిఐడికి శృంగభంగం కావటానికి, వాళ్ళ యొక్క పిటిషన్ తిరస్కరించబడటానికి. ఆయన బయటకు వచ్చిన తర్వాత రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అన్నారు. ఆ రాజకీయ కార్యకలాపాలు తప్ప ఈ కేసు గురించి మాట్లాడిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. సో ఈ ఒక్క పాయింట్ చాలు కదా. ఎక్కడా ఫలానా కేసులు ఈ విధంగా నన్ను నిరికించారు, ఈ విధంగా నా తప్పేం లేదు, ఫలానా వాళ్ళని బాధ్యులు చేయాల్సింది చెప్పేసి ఎక్కడ ఎంతవరకు మాట్లాడలేదు. కాబట్టి కేసును ప్రభావితం చేసేటువంటి అంశం అయితే ఏమీ లేదు. రాజకీయ కార్యకలాపాలు అంటారా, స్వేచ్ఛగా చేసుకోవచ్చు,
అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. పైగా ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు చేయాలి, రేపటి రోజున ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఆ గ్రౌండ్స్లో కూడా ఈ యొక్క పిటిషన్ తిరస్కరించడానికి ఆస్కారం అవకాశం కనిపిస్తోంది అనేది అయితే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో బెయిల్ రద్దు చేయటం అనేది సహజంగా జరగదు, ఎక్కడో ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప. చంద్రబాబు నాయుడు కేసు అలా ఏం కనిపించట్లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అనేది అయితే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి 29వ తారీఖున ఏం జరగబోతోందో. దీని తర్వాత మరికొన్ని పిటిషన్లు కూడా రావచ్చు. ఎందుకంటే ఒక్క ఫైబర్ నెట్ కేసులో తప్ప మిగతా అన్నిట్లో చంద్రబాబు నాయుడుకి ముందస్తో తర్వాత బెయిల్ ఏదో ఒకటి బెయిల్ అయితే వచ్చింది కాబట్టి వాటన్నిటిని ఏదో రకంగా రద్దు చేయాలని చెప్పేసి రేపు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తారు. అది తథ్యం అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. కేవలం బ్లాక్మెయిలింగ్ రాజకీయం అనేటువంటి మాట కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందో ముందు ముందు చూడాలి. ఇలాంటి చిత్రాలు కూడా ముందు ముందు చాలా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో మనం చెప్పినటువంటి ఈ కేసు వివరాలు, ఇందులో ఉన్నటువంటి డొల్లతనం, అదేవిధంగా సిఐడి అధికారులు పెంచినటువంటి కామెడీ, వీటన్నిటి మీద మీరేమనుకుంటున్నారో నాకు ఫస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఆ తర్వాత ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.